మీద చెంప చెల్లుమనించేలా తొక్కి నారదీసినట్టుగా పాకిస్తాన్ పనిచేసింది భారత్. పాకిస్తాన్ ఉగ్ర మూకలు ఎవరైతే ఉంటారో ఆ ఉగ్ర మూకలకు సంబంధించి ఇక్కడ పహల్గామ్ ఘటనకు కారణమైనటువంటి ఆ దుర్మార్గులు ఎవరైతే నరరూప రాక్షసులు ఉన్నారో వాళ్ళ భరతం పట్టే పని దిశగా రాత్రి 1:44 వాళ్ళపైన ఆపరేషన్ సింధూర్ని సంధించింది భారత్. ఇందులో భాగంగా ఎవరైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో, అయితే పీఓకే అంటున్నాం కదా మనము, అయితే పీఓకే అంటే యాక్చువల్గా భారతదేశం చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడున్నటువంటి భారతదేశ పటం ఉంటుంది కదా, ఆ పటంలో ఆ తలకాయ కొమ్ములు ఏవైతే ఉంటే ఆ కొమ్ములు కథం చేసిన కొడుకులు, ఆ కొమ్ములని మళ్ళీ తెచ్చే దిశగా అసలు యాక్చువల్గా ఇప్పుడు ఈ భారతదేశం ఇట్లుంటుంది కదా, ఇట్లుంటుంది కదా. అయితే ఈ కొమ్ములను ఒకటి చైనా వాడు, ఒకటి పాకిస్తాన్ వాడు దీన్ని కథం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఆపరేషన్ సింధూర్ పేరుతో నిర్వహించినటువంటి ఆపరేషన్ రాత్రి 1 దాటిన తర్వాత 9 స్థావరాలపైన ఉగ్రవాదులు తీవ్రవాదుల స్థావరాలపైన 9 స్థావరాలపైన భారత్ మంచిగా ఎక్కుపెట్టేసింది. వాళ్ళని కథం చేసేటువంటి కార్యక్రమం బరాబర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే భారత్కు సంబంధించినటువంటి భూభాగాలను గతంలో ఆక్రమించినారు ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి తీవ్రవాదులు. ఆక్రమించేసి దాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్గా వాళ్ళు ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం మీద అక్కడ కార్గిల్ యుద్ధం వచ్చింది. రకరకాలుగా జరిగినప్పటికీ మొత్తం మీద భారతదేశానికి సంబంధించినటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో అంటే లక్షల కోట్ల రూపాయలు కేవలం అక్కడ బార్డర్లో సెక్యూరిటీ ఫోర్స్ కోసమే వినియోగించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కారణం ఏంటి అంటే పాకిస్తాన్ ఇక్కడ ఉగ్రవాదాన్ని అక్కడ తీవ్రవాదాన్ని ప్రోత్సహించి భారత్ పైన పేటరేగలా చేస్తూ ఉంది. దీంతో ఎప్పుడు కూడా కంటి ముందే కునుకు లేకుండా అక్కడ సైనికులందరూ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో భారత్ను మొత్తం కూడా సమాయత్తం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇక్కడ సైరన్ మోగించేసి ఇక్కడ ఏదైతే మాక్ డ్రిల్ నిర్వహించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా హైదరాబాద్తో పాటు ఇక్కడ విశాఖపట్నం, తర్వాత బాపట్ల, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో మాక్ డ్రిల్ నిర్వహిస్తే ఏం చేస్తారు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో ఒకవేళ అక్కడ నుంచి క్షిపణి దాడులో లేకపోతే రకరకాలుగా దాడులో లేకపోతే ఒక నావికా దళానికి సంబంధించినటువంటి సముద్ర భాగంలో అక్కడ ఏమైనా దాడులు చేస్తే ఎక్కడి నుంచి దాడులు చేసినా ఎట్లా తప్పించుకోవాలనేటిదంటూ దానిపైన ఒక మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం చెప్పేసింది. అందులో భాగంగా ఇది జరుగుతూ ఉంది. అయితే ఇది జరగడం ఒకవైపు ఇక్కడ ప్రకటన విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు బరాబర్ పాకిస్తాన్ పని చేస్తాము అని చెప్పేసి నిన్న నైటు అర్ధరాత్రి దాటిన తర్వాత గట్టిగానే మిసైళ్ల వర్షం కురిపించింది. దీంతో ఎక్కడికక్కడ అక్కడ ఎవరైతే ఆ దుర్మార్గులు ఎవరైతే ఆ నరరూప రాక్షసులు ఉన్నారో వాళ్ళ స్థావరాలన్నీ కూడా కథం చేసేటువంటి కార్యక్రమం చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. రాత్రి 12 దాటిన తర్వాత అక్కడ 9 స్థావరాలపైన తీవ్రవాదులు ఉండేటువంటి 9 స్థావరాలపైన ఆ 9 స్థావరాలపైన మొత్తం కూడా మిసైళ్ల వర్షం కురిపించింది. బాంబులతో మొత్తం కూడా దద్దరిల్లినటువంటి పరిస్థితి కనిపించింది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో. ఎందుకంటే అది మన భూభాగం, భారతదేశానికి సంబంధించినటువంటి భూభాగాన్ని మేము ఆక్రమించుకొని మేము చేస్తున్నామని చెప్పేసి సవాలు విసిరినరు ఆ దుర్మార్గులు. దీంతో మొత్తం మీద వాళ్లకు నరరూప రాక్షసుడిని కథం చేయాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా భారత్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే త్రివిధ దళాలతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ అయ్యిండు. గతంలోనే భేటీ అయ్యి అక్కడ నావికా దళం నుంచి ఇక్కడ ఒకవేళ సముద్ర మార్గం నుంచి వస్తే ఎట్లా చేయాలి, లేకపోతే భూమార్గం నుంచి వస్తే ఇక్కడ ఆర్మీ ద్వారా ఎట్లా ఎదుర్కోవాలి, లేకపోతే ఒకవేళ పైనుంచి వైమానిక దాడులు జరిగితే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలనే దానిపైన మొత్తం ప్లాన్ అంతా గీసేసిండ్రు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.